ఆయన మాట్లాడితే గత సర్కారుపై విరుచుకుపడతారు. పేగులు మెడలో వేసుకుంటానని అంటారు. డ్రాయర్లు విప్పేస్తానని హెచ్చరిస్తారు. రండలు, లంగాలు ఇలా ఏది నోటికొస్తే అది అనేస్తారు. బయట పార్టీ వాళ్లే కాదు, సొంత పార్టీ నేతలు తోక జాడిస్తే కత్తిరిస్తానని, కత్తెర తన జేబులోనే ఉందని వార్నింగ్ ఇస్తారు. కానీ ఇప్పుడు ఆయన తన ట్రాక్ నుంచి కాస్త పక్కకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. మీటింగుల్లో ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడో ప్రజల నుంచి అంతే గట్టిగా వ్యతిరేకత వస్తుందనే విషయం తెలియడంతోనే జోరుకు కాస్త కళ్ళెం వేసి కాళ్ల బేరానికి దిగారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి 2-3 రోజులుగా మాట్లాడుతున్న తీరు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏనాడు కూడా ఆయన అలా మాట్లాడలేదు. అది అధికారిక సమావేశమైన, పార్టీ మీటింగ్ అయినా గత ప్రభుత్వంపై, కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఎప్పుడూ కూడా సింపతి కొట్టేసేలా మాట్లాడలేదు. కానీ కొద్ది రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికలు తన 100 రోజుల పాలనకు రెఫరెండం అని 2-3 సార్లు బహిరంగ వేదికలపైనే చెప్పారు. 100 రోజుల్లో చాలా పనులు చేశామని, ప్రజలు తమ పాలనపై సంతృప్తితో ఉన్నారని చెప్పుకున్నారు. కానీ ఇటీవల పార్టీ అంతర్గతంగా చేయించుకున్న కొన్ని సర్వేలలో అది పూర్తిగా విరుద్ధంగా ఉందని బయటపడినట్లుగా తెలుస్తోంది. 4 నెలల్లోనే సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని సర్వేల్లో బయటపడిందని పార్టీల వర్గాలు చెబుతున్న మాట. సాగునీళ్లు లేక రైతులు, తాగునీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కరెంటు కోతలు పరేషాన్ చేస్తున్నాయి. కొత్త నోటిఫికేషన్లు లేవు. జాబ్ క్యాలెండర్ అమలు సంగతే మర్చిపోయారు. దీంతో తాము పార్టీ మీటింగుల్లో చెప్పుకున్నట్టుగా గ్రౌండ్లో లేదని తెలిసిందంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డి రూటు మార్చారని సమాచారం. ఇలాంటి సమయంలో గతంలో మాదిరిగా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం సరికాదు అని తన రాజకీయ సలహాదారు సునీల్ సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మాటికి గత ప్రభుత్వంపై, కేసీఆర్పై పరుష పదజాలంతో తీవ్ర విమర్శలు చేయడాన్ని ప్రజలు స్వీకరించడం లేదని సర్వేల ద్వారా తెలిసింది అంటున్నారు. అందుకే కాస్త దూకుడు తగ్గించాలని కనుగోలు చెప్పారని సమాచారం. ఇకపై ఎప్పుడు మాట్లాడినా సింపతి వచ్చేలా ఉండాలి, కానీ ప్రజలు అసహించుకునేలా ఉండొద్దు అని కూడా చెప్పారని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు పార్టీలోనూ ఎవరిని రేవంత్ రెడ్డి సరిగ్గా పట్టించుకోవడం లేదు అనే టాక్ ఉంది. దీంతో చాలా మంది సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారని, అవసరమైతే కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతామని వారు తేల్చి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోవడం లోక్సభ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారాయంటున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతోనే ఆయన కాస్త రూటు మార్చారని సమాచారం. అయితే ఇది ఎన్ని రోజులుంటుంది? ఇగోను తన చుట్టూ వైఫైలా పెట్టుకునే ఉండే రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఇలా సింపతి ఎపిసోడ్ నడిపిస్తారు అనే దానిపై ఆయన సన్నిహిత వర్గాలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.